మండల్ టాపర్ అంబిక ఎన్టీఆర్ కేక్ కట్ చేస్తున్నానంటే మా ఫ్యూచర్ కూడా మా ఫ్యూచర్ ఎన్టీఆర్ మాదిరిగా వెలగాలి. వాయిస్ ఆఫ్ ద పీపుల్ తెలుగు ప్రజల ఆత్మీయుడు అభిమానుల ఆశాజ్యోతి అయినటువంటి మా గుండె చప్పుడు ఎన్టీఆర్ గారి 43వ జన్మదిన వేడుకలు మేము మా ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఫ్యాన్స్ అంటే థియేటర్లు కాడ హంగమం చేసేకుంటారు, థియేటర్లు కాడ ఎంజాయ్మెంట్ చేసేకుంటారు అని ఒక్కప్పుడు ఉండే. ఈ మధ్య కాలంలో ఆల్ ఫ్యాన్స్ సేవా కార్యక్రమాల వైపు మందినారు. అందులో భాగంగా మా ఎన్టీఆర్ సేవా సమితి దాదాపు 16 ఏళ్ళ నుండి మా సేవా సమితి స్థాపించి ఆ రోజు నుంచి నేను వివిధ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాను. చాలా ప్రోగ్రాములు మా ఇన్స్పైర్ చేసుకుని చేస్తున్నారు. కానీ ఈరోజు మేము ఆదంలో నాకు తెలిసినంత వరకు ఫస్ట్ టైం అది కూడా గవర్నమెంట్ సంబంధించిన స్కూలు, ప్రభుత్వ పాఠశాల ఎన్ఎంహెచ్ఎస్ దాదాపు 100 years చరిత్ర గల స్కూల్స్. ఆదోన్కి గుండెకాల లాంటి స్కూల్స్ ఎంతో మంది ప్రయోజకులైన ఈ స్కూల్స్ నుంచి చాలా మంది ఈ స్కూల్స్ లో ఇప్పటికీ దాదాపు 4000 పైన విద్యార్థులు ఉన్నారు. ఈ స్కూల్లో ఉన్న టాపర్స్ 123 ఎన్ఎంహెచ్ఎస్ లో ఉన్న 123 ప్లస్ ఎంహెచ్ఎస్ లో ఉన్న 123 టాపర్స్ ని 10th class 2025-26 సంబంధించిన ఉత్తీర్ణులైన విద్యార్థులకు మా సేవా సమితి తరఫున సన్మాన కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో కూడా మా ఫ్రెండ్ చాలా ముఖ్యమైన వ్యక్తి లాస్ట్ మూమెంట్ లో వచ్చి సోదరా ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా కన్సిడర్ అవుతాయి. 575 మార్క్స్ వచ్చినాయి. మా బ్యానర్లో లేకున్నా పర్లేదు, ఆ అమ్మాయికి ఫాదర్ లేరు చదువుని చెప్పడంతో ఆ అమ్మాయి పేరు కూడా యాడ్ చేస్తున్నాం మేము. ఎందుకంటే ఆల్రెడీ మేము ఈ ప్రోగ్రాం పెద్ద ఎత్తున అనుకుని కొంచెం పని నిమిత్తం వల్ల మేము చేయలేకపోయినాము. ఈ ప్రోగ్రాం నియోజకవర్గ స్థాయిలో 26 స్కూల్లో చేయాలని ప్లాన్ ఉండే మాది. కానీ ఇప్పటికీ 100 years సంబంధించిన స్కూల్స్ కాబట్టి మాకు ఆదోనికి గుండెకాయలకి మున్సిపల్ స్కూలు, నేరుమల్ స్కూల్ నేను దాదాపు 35 ఏళ్ళ కింద ఇదే మైదానంలో క్రికెట్, ఫుట్బాల్ ఆడుతూ ఈ రోజు ఆర్గనైజర్ కూడా ఈ మైదానంలో క్రికెట్ చేస్తున్నాను. ఎంతో మంది ప్రజలు పోయినారు ఈ విద్యా సమస్యలు. అటువంటి విద్యా సమస్యలు మేము అడిగిన వెంటనే మున్సిపల్ స్కూల్ హెడ్ మాస్టర్ గారు అయినటువంటి మల్లికార్జున సార్కి మా సేవా సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను సార్ మీకు. అలాగే నేలవల్ స్కూల్ సంబంధించిన మన హెచ్ఎం వారు కూడా వచ్చి వెంటనే ఇవే ప్రోగ్రామ్ చేయింది చాలా బాగుంటుంది, మీకు ఏం కావాలో చెప్పు అంటే మాకి ఖర్చు కూడా మిగిలించారు సార్. మాకి వంట పాత్రలు కూడా మాకు సహకరించినారు, ఇక్కడ ఉన్నాయి. ఆ విషయంలో కానీ ఇంకా ఏమైనా కావాలంటే కూడా చెప్పంటే కూడా పెద్ద మనసుతో ఇద్దరు కూడా సహకరించినందుకు వారితో పాటు ఉన్న
మన సునీల్ గారు సారు ఎవరు కాదు, మా సీనియర్ అభిమాని రంజిత్ కుమార్ వాళ్ళ బ్రదర్, మా నందమూరి అభిమాని సీనియర్ సదస్సున్నారు. వాళ్ళ సోదరుడు అయినటువంటి సునీల్ సార్ గారికి మరియు రమేష్ నాయుడు సార్ గారికి, సుధాకర్ సార్ గారికి మరియు మా ఎన్టీఆర్ సేవా సమితి గౌరవ సలహాదారులు, మా ఎన్ఎంటెంట్ ఏమన్నా ఉంది మా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ తన శైలిలో సలహాలు ఇస్తూ ఉంటున్న మా సూర్యుడు బి మునప్ప గారికి, అలాగే మా తమ్ముడు ఏ కార్యక్రమాలు వచ్చినా ముందుంటే అన్న ఏం చేయాలా అని చెప్పు ఎన్టీఆర్ సేవా సమితి సభ్యుల్ని నాతో పాటు నేను లేకున్నా కూడా కోఆర్డినేట్ చేసుకుని ముందు ఉంటూ ప్రోగ్రామ్స్ ని ఏ విషయమైనా కానీ వచ్చి నాతో చర్చించే మా తమ్ముడు ఉపాధ్యక్షుడు చాన్ గారికి మరియు మీడియా సోదరులకు, ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మరి ఎన్టీఆర్ అభిమానులకు, మరి ఎన్టీఆర్ సేవా సమితి ప్రతి ఒక్క సభ్యునికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడి నుంచి ఈ వేదిక గురించి గట్టి చెప్తాను. మా అభిమాన గుండె సభ్యుడు ఎన్టీఆర్ గారు ఎవరన్నా ఉంది ఆయన ఆరోగ్యాల్లో శుభ సంతోషాలతో ఉండాలి. బాబు గారు ఈ రోజు ఈ రోజు నుంచి 26 ఏళ్ళు ముగి జర్నీ చేస్తున్నాడు. అది కూడా ఈ మధ్య కాలంలో ఫస్ట్ ఫ్యాన్ ఆఫ్ ఆదోని అని మా ఆదోని ప్రపంచ స్థాయికి తీసుకుంటున్నాను. ఇది కాదు, ఆదోనికి పేరు చెప్పి నా పేరు చెప్పి ముందుకు మా ఆదోని రాష్ట్రం తరఫున, మా ఆదోని నియోజకవర్గం తరఫున, ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని తరఫున, ఆదోని ప్రజానికం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను గారు. మీలాంటి మంచి మనసున్న వ్యక్తి, అది కూడా పెద్దయిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడుగా పుట్టి ఈరోజు ఆయన బాటలో మీరు నడుస్తున్నారు, మమ్మల్ని నడుస్తున్నారు. రాబోయే కాలంలో కూడా పెద్ద ఆశీస్సులు మీతో పాటు మాకు కూడా ఉంటాయి. మీరు ఆయన కొంత సంతోషంతో ఉండాలి. బాబు గారు ఎన్టీఆర్ సేవా సమితి తరఫున, మా ఆదరణ ప్రజానికం తరఫున 43వ జన్మదిన వేడుకలు ఘనంగా చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు మా గుండె కప్పుడు ఎన్టీఆర్ గారు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఇప్పుడు ముందుగా మున్సిపల్ స్కూల్ ముఖ్యంగా మన యొక్క ఈ పిల్లలు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే టీచర్ యొక్క కృషి. హెచ్ఎంగా అందరు కష్టపడి కుటుంబ సభ్యులు అందరికి టీచర్లు కష్టపడితేనే హెచ్ఎం కాదు కదా. మనం అడ్మినిస్ట్రేషన్ వరకు మిగతావన్నీ మనకి ఏమి లోటు లేకుండా మనం చేసేవాళ్ళు. టీచర్ మాత్రం చాలా కష్టపడి 2 స్కూల్ అన్నదమ్ములు లాంటివి. అదైనా ఒకటే ఇదైనా మేము భావించేది అంతే. ఏ ప్రోగ్రాం పెట్టినా ఏది చేసినా మేము 2 సొంత, ఏది ఎక్కువ తక్కువ అనుకోకూడదు. అన్నదమ్ములు ఇద్దరు ఏదైనా. కాబట్టి పిల్లలు ఈ విధంగా కష్టపడి ఇంకా మంచిగా IIIT ప్రతి సంవత్సరం 3 పిల్లలు సెలెక్ట్ అవుతారు. 3, 4, 5 మంది అయిన తర్వాత NMSలో కానీ సెలెక్ట్. అంటే ఇదంతా టీచర్ కృషి ఫలితమే. అదిగాక ఎన్టీఆర్ ఇప్పుడు సేవా సమితి అంటే వాళ్ళు కానీ ఈ కృషి గుర్తించి వాళ్ళు కానీ ఇవ్వడం అంటే గ్రేటే. ఎందుకు వాళ్ళకి కానీ అభిమానం ఉంది. ఎందుకంటే పిల్లలు ప్రోత్సహిస్తే ఇంకా ముందు బాగుంటారు కదా. చాలామంది ఉండొచ్చు కానీ దాన్ని ఖర్చు పెట్టి ప్రోత్సహించేవాడు అవసరం. కాబట్టి వాళ్ళు చేసిన సంతోషము. ఈ విధంగా ముందు ఇంకా బాగా కష్టపడి బాగా చేస్తే మీ ఇంకా తండ్రి ప్రోత్సాహకాలు ఉంటాయి. పిల్లలు బాగా చదువుకోవాలి, తల్లిదండ్రులు కానీ ప్రోత్సాహం ఉండాలి. ఉత్త టీచరే కాదు, 90% బాగా చెప్తారు టీచర్లు. ఈ 2 స్కూల్ అటువంటివే చెప్పినాడు కదా అన్న ముజీబన గుండెకాయ లాంటిది. పేద పిల్లలకి ఈ స్కూల్లో ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడో 6 వరకు ఫీజులు కట్టింటారు, 5 వరకు. 6వ తరగతిలో ఫీజు కట్టలేము. ప్రతి ఒక్కరికి సీట్ ఉంటుంది. లేదంటే ఎందుకంటే మన పిల్లలు ఉంటారు. మీరు లేదనుకుంటే చదివారు కదా. లేదని ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి లేదానికి లేదు. ప్రతి ఒక్కరు మీరు కానీ చేర్పించి బాగా చదివించాలి. ఓకేనా? ఈ అవకాశం మీద అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. ఇప్పుడు NMHS స్కూల్ హెడ్ మాస్టర్ గారు అయినటువంటి ఫయాజ్ సార్ గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కూర్చున్నాము. నమస్తే భాయ్, సభకు నమస్కారం.
విద్యాతురాణం న సుఖం న నిద్రాన్. విద్య చదివేవాడు ఎప్పటికైనా తారాస్థాయికి చేరుతాడు. అదేవిధంగా చదువు లేనివాడు కష్టపడి సంస్కారంతో ఉన్నవాడు పైకి వస్తాడు. ఎందుకు అంటే చదువు కంటే ముందు సంస్కారం. సంస్కారం లేని విద్య వింత పశువుతో సమానం అంటారు. కాబట్టి సంస్కారం ఉన్నవాడు ఉన్ముఖుడు. కాబట్టి చెప్పడం ఏమిటి అంటే తల్లిదండ్రులకు పదే పదే మేము చెప్తాం, ఉపాధ్యాయులు బ్రహ్మ లాంటి వాళ్ళు, మీ తలరాతను మారుస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళలో ఆ యజ్ఞ కెపాసిటీ ఉంటుంది, యజ్ఞం చేసేది. 10వ తరగతిలో అవి నేర్పుతారు ఎవరన్నా. కానీ ఈ స్కూల్లో 2 సెక్షన్లకు 3,500 రూపాయలు పెట్టి ఊలతో తలకట్టు దిద్దులతో, ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు ఆడో పనులకు వెళ్ళిపోతారు, వాళ్ళని పిలిచి మళ్ళీ చెప్తే వాళ్ళు చదివించలేరు, చదువులాంటి పోరాన్ని వదిలేస్తారు. అటువంటి పిల్లల్ని పట్టుకొని అక్షర జ్ఞానాన్ని చెప్తూ 10వ తరగతిలో ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా, ప్రైవేట్ స్కూళ్ళలో మమ్మల్ని చూసి భయపడతారు. ఎందుకంటే గవర్నమెంట్ ఒక్క టీచరు, ప్రైవేట్ స్కూల్ 10 టీచర్లకు సమానమట. నేను కాదు, డిఓ చెప్తారు. కాబట్టి ఆ పిల్లవాళ్ళ యొక్క ప్రతిభ పైకి తీయాలంటే పురస్కారం, ఒక చిన్న పెన్సిల్ ఇచ్చినా పిల్లవాడికి రేపు ఐఏఎస్ ఐపీఎస్ కావడానికి అది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. సో మీరు ఇచ్చే ఈ పారితోషికం వాడి జీవితాన్ని మారుస్తుంది. ఎందుకంటే నేను ఇంకా బాగా చదవాలి, నా పేరు పైకి రావాలి, నేను పేపర్కు రావాలి, నా తల్లిదండ్రులను బాగా చూడాలి అన్న ప్రశంస వస్తుంది అక్కడ. కాబట్టి ఒకటి ప్రవృత్తి ఏమిటంటే ఇక్కడ నెక్స్ట్ ఛాన్స్ ఏమిటి అంటే ఒక ఫ్యాన్స్ వాళ్ళు కూడా ఈ ఐడియాను తీసుకోవడం అనేది చాలా గొప్పతనం. ఫ్యాన్స్ వాళ్ళు అన్నట్టు జయనడం, సినిమా హీరోను ప్రశంసించడం కలిగి, కానీ ఇక్కడ ప్రశంస అనేది కష్టపడిన పిల్లవాడికి ఇస్తున్నారు. ఇది చాలా గొప్పతనం, దీన్ని అభినందించాల్సిందే. ఎందుకంటే ఒక ఫ్యాన్స్ వాళ్ళు కూడా వచ్చి, సార్ నేను ఇది చేస్తానంటే 2వ మాట నేను మాట్లాడలే, స్టార్ట్ చేసుకోప్ప, నీకేమేం కావాలా యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండ్ డూ ద థింగ్స్ సక్సెస్ఫుల్లీ. అందుకోసమే చెప్తున్నాను, ప్రతి టీచరు ఒక బ్రహ్మ. ఇక్కడ కాదు, డిఓ ఆఫీస్లో ఒకసారి మీటింగ్కి పోతే అన్నారు, సార్ ప్రైవేట్ స్కూల్ 100% తెచ్చింది సార్, మున్సిపల్ స్కూల్ 60% అంటే ఆ సార్ పైకి పిలిచండి అన్నారు. ఆ రోజు మా హెచ్ఎం పోకపోతే నేను పోయాను. అక్కడ తహరా సుల్తానా అని ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆమె, అప్పుడు డిఓ ఉన్నింది, పిలిచి షాల్ వేసి చప్పట్లు కొట్టించండి అనేది. నేను భయపడ్డాను తిడుతుందేమో అని. చెప్పింది మున్సిపల్ హై స్కూల్లో 60% వచ్చింది అంటే 120%కి సమానం అది. ఎందుకంటే అక్కడ టీచర్లు పడేది కష్టం చాలా ఎక్కువ. ప్రైవేట్ స్కూల్లో 100% వచ్చింది అంటే 50%కే సమానము. ఎందుకంటే పిల్లలు, తల్లిదండ్రులు, డబ్బులు అన్నీ కష్టపడతాయి ఇక్కడ టీచర్ మాత్రమే కష్టపడతాడు. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా మేము చేస్తున్నాము అంటే టీచర్ల కృషి ఎక్కువ ఉంది. అదేవిధంగా ప్రోత్సాహకాలు ఇవి, పిల్లవాళ్లకు ఉత్ప్రేరకాలు ఇవి. మీరు ఇచ్చే గిఫ్ట్స్ ఏం చేస్తాయంటే వాళ్ళని ఇంకా ముందుకు పోయి ఇదే వాడికి తరగతిలో చదివేటప్పుడు మా అక్క 9వ పిల్లలు ఇంకా ముందుకు పోతారు, జీవితానికి మంచి బాటలు వేస్తారు. మరొక్కసారి ముజీబ్కు, వాళ్ళ ఫ్యాన్స్కు కృతజ్ఞతలు చెప్తూ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ముఖ్యంగా వేదిక పైన పెద్దలందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం చాలా సంతోషమైన కార్యక్రమం. ఎందుకంటే ఒక హీరో ఫ్యాన్స్ వారి హీరోని ఎంతగా అభిమానిస్తున్నారో ఈరోజు తెలుస్తుంది. ఎందుకంటే వీరు చేసే ఈ కార్యక్రమం వల్ల వీరికి గొప్పతనం కాదు, వారి హీరోకి గొప్పతనం వస్తుంది. ఎందుకంటే ఆ విధంగా ఆ హీరో గారు వీళ్ళని ఆ విధంగా ఎంకరేజ్ చేశాను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏ పార్టీ వారైనా కూడా, ఏ అభిమానైనా కూడా ఎన్ని రోజులు ఆడిన సినిమా 100 days ఆడిందా, 20 days ఆడిందా, ఇంకా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చదివిన విద్యార్థులకు, అలాగే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను అభినందించడానికి ఒక మంచి తలంపు రావడం కూడా ఒక గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళని అభినందిస్తున్నాము. ఈ ఎన్టీఆర్ సేవా సమితి నేతనేమి, బీజేపీ నేతనేమి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఎవరు పట్టించుకోరు. సామాన్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలు పనిచేసే పిల్లల్ని, చదివే విద్యార్థులని ఎక్కువగా పట్టించుకుంటారు. కాకపోతే ఈ సంవత్సరం ఈ ప్రభుత్వ పాఠశాలలో మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. అంతేకాకుండా 2 పాఠశాలలో కూడా 575, 577 అంటే 580 ఆ స్థాయి కార్పొరేట్ స్థాయి మార్కులు తెప్పించిన టీచర్స్ అందరికీ, అలాగే చదివిన విద్యార్థులు కూడా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే వారు కూడా, పిల్లలు కూడా పట్టుదలతో చదివినారు. ఈ సంవత్సరము 100 days ప్రోగ్రామ్, అంటే పిల్లలకు ఎగ్జామ్స్ ముందు 100 days ప్రతి రోజు ఎగ్జామే.
అంటే ప్రభుత్వం కూడా ఆ విధంగా ప్రణాళిక చేసింది. దాని ధీటుగా టీచర్స్ కూడా ఎంతో కష్టపడినారు. నా కష్టానికి ప్రతిఫలం ఏమంటే ఈరోజు ఆ రిజల్ట్స్ పిల్లలు మాకు బూస్టింగ్ ఇచ్చినారు. ఈరోజు ఈ అభిమాన సంఘం వారు మా పిల్లల్ని అభినందిస్తుంటే అది మమ్మల్ని అభినందించినట్టుగా మాకు ఎంతో సంతోషం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఆదంలో అలాగే మా స్కూల్లో నిర్వహించినటువంటి ముజిబ్ గారికి అయితేనేమి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ ఫ్రెండ్స్ అందరూ కూడా నా తరపున మా పాఠశాల ఇండి పాఠశాల తరపున హృదయపూర్వక కూడా ఉండాలని తెలియజేస్తున్నాను. చివరికి ఒక మాట, ఈ కార్యక్రమం ఈ రోజుతో ఈ సంవత్సరంతో ముగించకుండా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలస్యానికి మన్నించండి, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా వచ్చాను. నేను ముందుగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫయాజుద్దీన్ గారికి, మున్సిపల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున సార్ గారికి, మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ యొక్క అధ్యక్షులు సేవాభావం నిండుగా కలిగిన ముజీబ్ అన్నకు, తర్వాత ఇక్కడ వచ్చినటువంటి పేర్లు మనకు హరిగా తెలియదు, మన సునీల్ ఉన్నాడు మిత్రుడు, మా సుధాకర్ సారు, రమేష్ నాయుడు గారు మిత్రులు ఉన్నారు. అందరికీ ఆ యొక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళ యూత్కి అందరికి కూడా నా మనస్ఫూర్తిగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభిమానం అంటే ఇది ఏదో కేకలేయడం కాదు, అభిమానం అంటే సేవాభావం కూడా ఉండాలని నిరూపిస్తున్నారు ఈరోజు. ఇట్లాంటి పిల్లలు మళ్ళీ మేము కూడా తెచ్చుకోవాలి, ఇట్లాంటి మార్క్స్ తెచ్చుకొని ఇట్లాంటి వాళ్ళ చేత శభాష్ అనిపించుకోవాలని చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మీకు ఫ్యాన్స్ అందరికి కూడా శుభాకాంక్షలు. నేను ఈ పాఠశాల 25 ఏళ్ళు పనిచేశాను. మరి ఈ పిల్లలంతా నా స్టూడెంట్స్, ఇప్పుడు టాప్ వచ్చిన వాళ్ళు ఈ స్కూల్లో వచ్చినప్పటికీ ఎంతో అనుబంధం కలిగినటువంటి వాళ్ళు అన్నట్టు. నేను ఆ క్లాస్కి 6వ తరగతి నుంచి 9 వరకు పోయాను, 10వ తరగతిలో మాత్రమే లేను. సరే, అది చాలా మంచి విషయం. ఈ స్కూల్ కూడా నాదే కాబట్టి నేనే పనిచేసాను ఎక్కువ. ఇక్కడ రావడం అంటే నేనేదో గెలిచినట్టుగా భావిస్తున్నాను. ఆ పిల్లలకు ఉజ్వలమైన బంగారు భవిష్యత్తు ఉండాలి. మీరు ఇంకా ముందు ఇంకెన్నో విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా చాలా కృషి చేశారు ఆ వైపుగా, అట్లా సాధ్యమైంది. ఆ విషయం నేను గుర్తిస్తున్నాను. ఆ ఉపాధ్యాయులు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ పేరెంట్స్ కూడా ఎన్నో కళలు కని ఉంటారు, వాళ్ళు ఏం పనులు చెప్పుకోకుండా అలా. కనుక ఆ తల్లిదండ్రులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మున్సిపల్ హై స్కూల్లో స్కూల్ టాపర్ గౌతమ్